హలో అండి, ఈరోజు డే 6 లంచ్ బాక్స్ రెసిపీ టమాటో పన్నీర్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ఆల్రెడీ మన ఛానల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఉంటుంది. పిల్లలు కొంతమంది పన్నీర్ క్యూబ్స్ ఇష్టపడరు కదండి. సో ఇలా చేసి పెడితే తిన్నారు అనే సాటిస్ఫాక్షన్ మనకి ఉంటుంది. వాళ్ళకి తెలియకుండా తినేస్తారు. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఘీ అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఒకటి ఇలాచి, కొంచెం దాల్చిన, 2 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, 2 బే లీవ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేయించుకొని కొంచెం ఆనియన్ మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్ ఏవి ఎంత క్వాంటిటీ అనేది నేను క్యాప్షన్స్లో మెన్షన్ చేశానండి. సో స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోండి. సో ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. సో ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం పన్నీర్ని ఇట్లా స్మాష్ చేసి వేసుకోవాలండి. మీకు ఇలా నలపడం కాకపోయినా ఇట్లా తురుముకొనైనా వేసుకోవచ్చు. సో పన్నీర్ అంతా కూడా తురుముకొని వేసేసుకోవాలండి. ఒకసారి అలా మిక్స్ చేసుకొని ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకోవాలి. సో ప్రాసెస్ ఇక్కడతో ఆపేస్తే మనం చపాతీలోస్ కానీ నాన్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మనం రైస్ కోసం వాడుతున్నాం కాబట్టి 1 కప్ రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. రైస్ కొంచెం హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.